హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫైనలీ యూఎస్కి అయితే వచ్చేసాం. వెళ్ళాను పైన మీద పడి. ఏంటంటే ఈరోజు మనం ప్యాకింగ్ ఏమేమి చేసుకోవాలి, ఏమేమి తెచ్చుకుంటే బెటరు, అంటే మనం మూవ్ అయ్యేటప్పుడు ఏమేమి మనకి కావాలో తెలియదు కదా. సో అందువల్ల నేను ఏంటంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ నేను తెచ్చాడని ఇక్కడ కింద పరిచేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ మూవ్ అవుతాం కాబట్టి ఇక్కడ యూటెన్సిల్స్ రాగానే మనకి వండుకునేదానికి మనం బేసిక్స్ తెచ్చుకుంటే సరిపోద్ది. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి రైస్ కుక్కర్. ఎందుకంటే ఇక్కడ రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ దొరుకుతుంది కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందువల్ల ప్రెషర్ కుక్కర్ ఖచ్చితంగా తెచ్చుకోండి. సో నేనేం తీసుకున్నానంటే పిజన్ వాళ్ళది ఇది మల్టీ యూటిలిటీ ప్రెషర్ కుక్కర్ అనమాట. అంటే ఏం చేయొచ్చండి, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ దీంట్లో అన్నం ఉడికించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మూత తీసేసి ఇది పెట్టినట్లయితే మనం మామూలుగా స్టీమింగ్ చేయడానికి ఇది పనికి వస్తుంది. గ్లాస్ అనమాట ఇది. అది చూసినట్లయితే వెజిటబుల్స్ బాయిల్ చేయడానికి. సో 3 పర్పస్లకి సాల్వ్ అయిపోతుంది. నేను తెచ్చుకున్నాను. ఇది చూసినట్లయితే మనకి గ్యాస్కెట్స్, అంటే ఇక్కడ మనం 2 years ఉంటామేమో, గ్యాస్కెట్లు అన్నీ పోతే ఎలా, సో మళ్ళీ ఇండియా నుంచి కొరియర్ చేయడం ఎందుకు అంత తరకాయ నొప్పి, ఇది ఎంత వెయిట్ ఉండబోద్దని గ్యాస్కెట్లు. తర్వాత ఈ నాజిల్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే ఒకవేళ ప్రెషర్ ఎక్కువ అయిపోతే దీని లోపల ఇది లోపల బ్రేక్ అయ్యి దీని లోపల నుంచి ప్రెషర్ ఎస్కేప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, సో దాని రీప్లేస్మెంట్ కూడా తెచ్చుకున్నా. తర్వాత ఫ్రై చేసుకోవడానికి ప్యాను, తర్వాత దానికి గెంటి, తర్వాత దోశ పోసుకోవడానికి చపాతీకి ఆ పెనం తెచ్చుకున్నాను. తర్వాత ఇది ఏంటంటే జస్ట్ నార్మల్ బౌల్స్ అనమాట, లోపల 2 బౌల్స్ ఉన్నాయి. తర్వాత అది చూసినట్టయితే పాలు లేకపోతే ఏమైనా కాసుకోవడానికి. తర్వాత ఈ 2 టప్పర్వేర్ బాక్సులు తీసుకున్నాను, అంటే మిరప్పొడి ఏమైనా వేసి పెట్టుకోవడానికి. తర్వాత ఇది ఒక చిన్న హాట్ ప్యాక్ అని చెప్తాం కదా, దానికి లంచ్ బాక్స్ బేసిక్లీ. అంటే ఒకవేళ ఎప్పుడైనా యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు బయట మనం ఫుడ్ ఎక్స్పెన్సివ్ అనిపించినా లేకపోతే అక్కడ పోయి తీసుకోవడం కష్టం అనిపించినప్పుడు మన ఇంట్లోనే పొద్దున్న ఏమేమి చేసుకుంటే దాంట్లో కొంచెం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతే మధ్యాహ్నం కూడా అయిపోద్ది కదా. సో అందువల్ల అది తెచ్చుకున్నాను. తర్వాత చూసినట్లయితే ఈ బేసిక్ గంటలు తురుముకునేదానికి అంతే. సో ఇంకేం ఎక్కువ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇవి తెచ్చుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఇవేంటంటే మామూలుగా ఇట్లాంటి మసాలా ప్యాకెట్లు తెస్తున్నాను కదా, అవి సీల్ చేసుకోవడానికి ఈ తెచ్చుకుంటే మనకి చాలా బెస్ట్. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే మనం స్పైసెస్, తర్వాత ఊరగాయలు ఏం తెచ్చుకోవాలని చూసినట్లయితే ఊరగాయలు మీ ఇష్టం, ఎంత లగేజ్ ఉంటే అంత తెచ్చేసుకోండి. ఎందుకంటే ఊరగాయలు చెడిపోవు కాబట్టి 1 year అయినా ఉంటాయి, మనకి చాలా పనికి వస్తాయి. ఇక్కడ కూడా ఊరగాయలు దొరుకుతాయి, కాకపోతే మనం తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చెప్పండి. సో దీంట్లో చూసినట్లయితే చింతపండు, ధనియాల పొడి, తర్వాత ఇది చూసినట్లయితే రసం పౌడర్, తర్వాత ఇక్కడ చూసినట్లయితే పెప్పర్, గార్లిక్. ఊరికే తెచ్చుకున్న కొన్ని రోజులకి, ఎందుకంటే గార్లిక్ ఏంటంటే మనం చారు అవన్నీ చేసుకున్నప్పుడు గార్లిక్ కానీ, తర్వాత ఇక్కడ డ్రై చిల్లీస్ ఇవన్నీ వస్తాయి. ఇవి అవసరం లేదు, ఆప్షనల్. ఇది చూసినట్లయితే ఏంటంటే శనగల పొడి అంటారు కదా, ఇది సాయి పొడి అని రాసింది లోపల. ఎనీవేస్ అది, ఎందుకంటే మామూలుగా మనం ఇడ్లీ, దోశ ఇలా ఏం చేసుకున్నా నంచుకొని దానికి బాగుంటుంది. ఇది చూసినట్లయితే ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, అది చూసినట్లయితే ఉసిరికాయ ఊరగాయ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే నేను ఇంట్లోనే ప్యాక్ చేసుకున్నాను, ఏమి ఇంటర్నేషనల్ ప్యాకర్స్కి ఏమీ లేదు. కాకపోతే ఇంటర్నేషనల్ ప్యాకర్స్కి ఇచ్చినా వాళ్ళు కూడా నీట్గా ప్యాక్ చేస్తారు. సో లోపల ఏంటంటే 2-3 కవర్లో ప్యాక్ చేస్తున్నాను అనమాట. తర్వాత టిష్యూ పేపర్ కూడా వేసాం, ఇన్ కేస్ లీక్ అయితే టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయని. నింజా టెక్నిక్ అనమాట ఇది. తర్వాత ఇది చూసినట్లయితే నెయ్యి ఒక 1 లీటర్ తెచ్చుకున్నా. దీంట్లో చూసినట్లయితే పసుపు, ఇడ్లీ పొడి, ఇడ్లీతో నంచుకోవడానికి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే గరం మసాలా, చికెన్ మసాలా, నాన్ వెజిటేరియన్స్కి ఇవి. ఇది చూసినట్లయితే ఇంగవా, ఇది యాక్చువల్లీ ఉప్పు, వేరే డబ్బాలు వేసి పెట్టినా ఉప్పు ఇది. దీంట్లో చూసినట్లయితే అన్నీ ఉన్నాయి, అంటే బే లీవ్స్, పట్టా, లవంగాలు, అవన్నీ మామూలుగా బిర్యానీ లేకపోతే ఏదైనా ఏ కూరలైనా స్పైసెస్ కోసం. ఇది చూసినట్లయితే చిల్లీ పౌడర్, సాంబార్ పౌడర్. ఇదేంటంటే దోశ పౌడర్ అనమాట. అంటే మామూలుగా మన దోశ పిండి ఉంటుంది కదా, ఇది డ్రై, నీళ్ళలో కలుపుకుంటే మనం దోశ పోసుకోవచ్చు. సో స్పైసెస్ అన్నీ చూసుకున్నట్లయితే ఇవి నేను తెచ్చుకుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే క్లాత్స్. సో దీని గురించి పెద్ద చెప్పక్కర్లేదు, మామూలుగా మనం ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకుంటాం, కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటే సరిపోయిద్ది. మామూలుగా 2 weeksకి సరిపడే క్లాత్స్ తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో మనకి సేల్స్, ఆఫర్స్ అన్నీ ఉంటాయి, అప్పుడు చీప్గా దొరుకుతాయి. కాకపోతే నేను ఏమేమి తెచ్చుకున్నాను, నాకు కొంచెం లగేజ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఏమేమి తెచ్చుకున్నానంటే ఇవి వచ్చి నార్మల్గా బనియన్ వెస్ట్లు, ఇవి వచ్చి ఫార్మల్ ప్యాంట్స్. ఫార్మల్ ప్యాంట్స్ అయితే నేను ఒక 4 తెచ్చుకున్నాను. ఇవి సరిపోతాయి, ఎందుకంటే మనం 4 యూస్ చేసి వాష్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక బ్లేజర్ యాక్చువల్గా. సో కవర్ అంతా అన్నీ తీసేసి వెయిట్ తగ్గుతుందని ఒట్టి బ్లేజర్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని తీసుకొచ్చుకున్నా. సో బ్లేజర్ తర్వాత చూసినట్లయితే ఇవి వచ్చి గ్లవ్స్, ఇది ఒక జాకెట్. సో ఇది చాలా వెయిట్ ఉంటుంది ఈ జాకెట్, అందువల్ల వచ్చినప్పుడు వేసుకొని వచ్చేస్తాను. ఇవి చూసినట్లయితే బాక్సర్స్. తర్వాత అక్కడ చూసినట్లయితే షార్ట్స్. సో షార్ట్స్ వచ్చి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ షార్ట్సే ప్రిఫర్ చేస్తారు. తర్వాత ఫ్రీగా కూడా ఉంటుంది మనకి, ఒక 7-8 షార్ట్స్ దాకా ఉన్నాయి. ఇవి చూసినట్లయితే టవల్స్. సో డెక్కత్లాన్లో చూసినట్లయితే, అంటే మీరు బెంగళూరులో కానీ హైదరాబాద్లో ఉంటే డెక్కత్లాన్లో ఇవి ఏంటంటే చాలా వెయిట్లెస్ టవల్స్, తర్వాత చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఈ టవల్స్ తెచ్చుకుంటే మీకు బెటరు. సో ఇవి చూసినట్లయితే కొన్ని థర్మల్ ఇన్నర్ వేర్స్ అనమాట. ఇవి ఏంటంటే ప్యాంట్ లాగా ఉంటాయి, కాకపోతే థర్మల్, లోపల కాలుకి సరిగా పెట్టుకుంటా. ఎందుకంటే పైన మనట జాకెట్లు వేసుకుంటాం, కాకపోతే కాలుకి మెయిన్ ఏంటంటే ఇవి వేసుకొని దానిపైన ప్యాంట్ వేసుకుంటే మనకి చాలా వామ్గా ఉంటుంది. సో ఇది ఒకసారి చూపిస్తాను. సో ఇది మామూలుగా ట్రాక్ ప్యాంట్స్ లాగే ఉంటాయి, కాకపోతే థర్మల్ ప్యాంట్స్ అంటారు ఇవి.
సో తర్వాత ఇవి చూసినట్టయితే జీన్స్ ప్యాంట్స్. తర్వాత ఇవి చూసినట్టయితే మనకి షర్ట్స్. నార్మల్గా నేనైతే ఒక 5-6 తెచ్చుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో అన్ని కలర్స్లో ఉన్నాయి, బ్లాక్, వైట్. తర్వాత ఇవి చూసినట్టయితే మామూలు కాలర్ టీ షర్ట్స్ అనమాట. కాలర్ టీ షర్ట్స్ ఏంటంటే మీరు కొంచెం టీ షర్ట్లు బదులు ఇవి తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే ఇవి బోత్ మనకి ఫార్మల్ పర్పస్కి, కాలేజ్కి, ప్రతిదానికి పనికి వస్తాయి. ఇది డీసెంట్గా ఉంటాయి, మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇవి చూసినట్టయితే రౌండ్ నెక్ టీ షర్ట్స్. ఇవి కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఒక 7-8 దాకా ఉన్నాయి. తర్వాత ఇవి చూసినట్టయితే నా జిమ్ వేర్ అనమాట. సో ఇవి చూసినట్లయితే ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే జిమ్కి వాడతాను నేను యూజువల్గా. సో ఈ సింథటిక్ మెటీరియల్ ప్యాంట్స్, తర్వాత 2 షర్ట్లు అయితే ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది స్లీవ్లెస్, మిగతావన్నీ నార్మల్ అనమాట. తర్వాత అది అయిపోయినాక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్నర్ వేర్స్. సో ఇన్నర్ వేర్స్ అయితే నేను ఒక 12 pairs తెచ్చుకున్నాను, అంటే 24 ఇన్నర్ వేర్స్. చాలా ఇంపార్టెంట్, కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. తర్వాత చూసినట్లయితే బ్యాగ్, ఇది మామూలుగా ఏమైనా కాలేజ్కి ల్యాప్టాప్ ఎత్తుకుని పోవాలంటే. తర్వాత మా చెల్లెలు హెల్ప్ చేసింది అనమాట బెంగళూరులో ప్యాక్ చేయడానికి. నువ్వు వెళ్ళి చదువుకునేదానికి కదా, కొన్ని చదువుకునే వాళ్ళు తీసుకునే ఐటమ్స్ తీసుకుని వెళ్ళినది. అందువల్ల ఒక బుక్, తర్వాత దీంట్లో చూసినట్లయితే మొత్తం స్టేషనరీ అంగడి ఇచ్చేసింది నాకు. పెన్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, హైలైటర్, స్కెచ్ పెన్స్, తర్వాత సిజర్స్, ప్రతిదీ ఒకటి ఉంది దీనిలో. ఇక్కడ చూసినట్లయితే టేపు, ఫెవికాల్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదని చెప్పాను, కాకపోతే వినలేదు. ఇవి చూసినట్లయితే జస్ట్ ఒక ఫైలు. దీనిలో చూసినట్లయితే A4 షీట్స్ పేపర్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేనేంటంటే మామూలుగా ఈ ఫేస్ టిష్యూస్ ఎక్కువ వాడుతుంటా. తర్వాత పాకెట్ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను, అందువల్ల ఒక 6 తెచ్చుకున్నా. తర్వాత ఈ బీనీ అయితే తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చలి పుట్టినప్పుడు మనకి బాగా యూస్ఫుల్ అవుద్దని. తర్వాత బెల్ట్లో ఒక 3 తెచ్చుకున్నాను. తర్వాత సాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఇంట్లోనే మామూలుగా కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే లాండ్రీ ఉండదు. మా ఇంట్లో ఏంటంటే లాండ్రీ ఉంది కాబట్టి నాకు ఎక్కువ పేర్స్ అవసరం లేదు. ఇంట్లోనే వాషింగ్ మిషన్ ఒక వారం ఒకసారి వేసుకున్నా ఈ సాక్స్ అన్నీ సరిపోతాయి. సో క్లాతింగ్ అండ్ స్టడీ ఐటమ్స్ ఇవి. నెక్స్ట్ చూసినట్లయితే స్లైడ్స్. ఈ స్లిప్పర్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే రూమ్ లోపల ఏంటంటే చలిగా ఉన్నప్పుడు ఇవి చాలా పనికి వస్తాయి స్టార్టింగ్లో. సో ఇవి ఏంటంటే నేను జూడియో, అంటే టాటా వాళ్ళ న్యూ బ్రాండ్ అనమాట, బెంగళూరులో పెద్ద సిటీలో ఉంటుంది. ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్. ఈ 2 కలిసి కూడా నాకు 200 grams కూడా లేదు. ఇవి తెచ్చుకున్నాను. సో ఇదంటే కంప్రెస్ కూడా చేసుకోవచ్చు, అందువల్ల లగేజ్లో మనం పెట్టేటప్పుడు ఏమి ఇబ్బంది రావు. ఇది మామూలుగా ఇవి వైట్ షూస్, ఏమైనా మీరు స్నీకర్స్ మీ ఇష్టం తెచ్చుకోండి. తర్వాత రన్నింగ్ షూస్ ఒకటి తెచ్చుకోండి ప్రస్తుతానికి స్టార్టింగ్లో. తర్వాత ఇంకా లగేజ్ ఉంటే ఒక ఫార్మల్ షూస్ తెచ్చుకోండి. తర్వాత చూసినట్లయితే ఇది ఒక పవర్ బ్యాంక్, జస్ట్ ఒక వేరే కవర్లో వేసి పెట్టినాను, పవర్ బ్యాంక్ ఆప్షనల్. ఇది చూసినట్లయితే ఇలాంటి ఒక ప్లగ్ పాయింట్ మీరు తీసుకోండి, ఎక్స్టెన్షన్ కలిసి ఇండియాలోనే తీసుకొని ఇబ్బంది లేదు. ఇది ఏంటంటే చూసినట్లయితే 3 మనం ఛార్జింగ్ స్లాట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 3 USB. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఏంటంటే నాకు 2.1 amperes వస్తుంది. సో ఐ కెన్ ఛార్జ్ 6 devices అట్ ఎ టైం. సో ఇది తెచ్చుకొని ఇక్కడ ఏంటంటే ఈ పిన్లు పట్టవు. ఇక్కడ చూసినట్లయితే పోర్ట్లు వచ్చి ఇలా ఉంటాయి. సో దానికోసం ఒక కన్వర్టర్ అయితే తెచ్చుకోండి, 1-2 తెచ్చుకోండి, ఎందుకంటే ఇది ఉన్నట్లయితే మీకు ఇది ఒకటి ఉంటే సరిపోద్ది, ఏమొద్దు. సో ఇలా ప్లగ్ఇన్ చేసుకొని దాన్ని పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత చూసినట్టయితే ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్, హెడ్సెట్, ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ ఏంటంటే మీరు పోయే యూనివర్సిటీని మీరు ముందే సీనియర్స్ కనుక్కోండి. ఏంటంటే ల్యాప్టాప్ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు రెంట్కి ఇస్తారు. అంటే రెంట్ అంటే మనకేం ఛార్జ్ చేయరు, ఇయర్లీ మనం ఎంతో కట్టి తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తే రీఫండ్ ఏదో ఇస్తారు, ఏదో పాలసీస్ ఉంటాయి. సో అది ల్యాప్టాప్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఏంటంటే సో ఈ ట్యాబ్లెట్స్ మీరు ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ ఇవ్వరు, తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మనకి దగ్గుకి, జలుబుకి, లూజ్ మోషన్స్, తర్వాత స్టమక్ అప్సెట్, తర్వాత తలనొప్పులు, అవన్నీ జండు బామ్ కానీ ఇవన్నీ తెచ్చుకున్నాను, బేసిక్స్ ఈ ట్యాబ్లెట్స్. తర్వాత ఇది చూసినట్లయితే ట్రిమ్మర్. సో ప్రస్తుతానికి తెచ్చుకున్నప్పుడు నేను ఒక నార్మల్ గ్రూమింగ్ కిట్, అంటే నార్మల్ ట్రిమ్మర్ తెచ్చుకున్నాను, ఇక్కడికి వచ్చినాక మంచిది తీసుకుందామని. సో ప్రస్తుతానికి బేసిక్ అంటే ఒక ఫస్ట్ నెలకు మనకు అర్థం కాదు కదా ఇక్కడ ఎక్కడికి పోయి తీసుకోలేదని, అప్పుడు ప్రస్తుతానికి ఇది తీసుకోండి. తర్వాత చూసినట్లయితే కొన్ని షాంపూ ప్యాకెట్స్. దీంట్లో చూసినట్లయితే ఒక సోపు, తర్వాత బ్రష్లు కానీ, పేస్ట్ కానీ, తర్వాత మాయిశ్చరైజర్, అవి బేసిక్ కొంచెం పెట్టుకున్నాను. తర్వాత పర్ఫ్యూమ్స్ మీ ఇష్టం. తర్వాత ఏంటంటే నాకు కంప్యూటర్కి ఐ స్ట్రెయిన్ అవ్వకుండా లెన్స్ కార్ట్లోంచి నేను ఒక 2 glasses అయితే తీసుకున్నాను. సో ఇదనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది చూసినట్టయితే ఎయిర్ పిల్లో. డాక్యుమెంట్స్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే మనకి చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే పాస్పోర్ట్ కేసు లోపల పెట్టుకున్నాను నేను. ఇలాంటి కేసు తెచ్చుకోండి మీరు కూడా. నాకైతే గిఫ్ట్ వచ్చింది, ఎందుకంటే ఇలాంటి పెద్ద కేసు తెచ్చుకున్నప్పుడు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి తెచ్చుకున్నట్లేదంటే మనకి బోర్డింగ్ పాసెస్ అవన్నీ కూడా ఇక్కడ లోపల నీట్గా ఫిట్ అయిపోతాయి. సో మనకి ఎయిర్పోర్ట్లో మనకి చాలా దగ్గర చూపించాల్సి ఉంటుంది కదా, అప్పుడు హస్సలు కానీ ఏమి మనకి తలకాయ నొప్పి ఉండదు. తర్వాత డబ్బులు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. అందువల్ల ఇది ఇలాంటి కేసు మీరు తెచ్చుకుంటే బెటర్ అని నేను చెప్తా. తర్వాత ఇది చూసినట్టయితే మనకి ఎక్స్పాండింగ్ ఫైల్. సో ఇది ఏంటంటే ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, పనికొస్తుంది.
సో దీనిలో చూసినట్లయితే నేను ఇక్కడ నా డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత నా పాన్ కార్డ్ తెచ్చుకున్నా. పాన్ కార్డ్ అవసరం ఉండకపోవచ్చు, కాకపోతే నేనైతే ఏం డాక్యుమెంట్ ఇండియాలో ఉంచలేదు, అన్నీ తీసుకొచ్చేస్తాను, ఇది ఎప్పుడో ఒకసారి పనికి వస్తుందని. సో దీనిలో చూసినట్లయితే నేను నా కాలేజ్ రిలేటెడ్ అంటే అడ్మిషన్ లెటర్స్, I-20s, తర్వాత A to Z అన్ని ఒరిజినల్స్, అంటే నా 10th స్టాండర్డ్ మార్క్స్ కార్డు, 12th, తర్వాత ఇంజనీరింగ్ మార్క్స్ కార్డులు, తర్వాత అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్, A to Z మొత్తం తెచ్చేసుకున్నాను. సో డాక్యుమెంట్స్ అంటే ఇవే, ఇంకేం ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. తర్వాత మనం యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు LORs ఉంటాయి కదా, ఆ LORs ఒరిజినల్, తర్వాత మనకి వీసా అపాయింట్మెంట్వి, తర్వాత సివిల్స్ ఫీ రిసిప్ట్, అవన్నీ ఎక్కడ అడగరు మనకి. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో కూడా జస్ట్ I-20 అడుగుతారు. సో ఈ డాక్యుమెంట్స్ మనం తెచ్చుకుంటే ఇవే సరిపోతాయి, ఇంకా దీనిపైన కూడా ఎక్కువ ఏమి ఉండదు. ఒకవేళ మనం ఏమైనా మర్చిపోయినా ఇబ్బంది అయితే కాలేజ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం ఆన్లైన్ కాపీ కూడా సబ్మిట్ చేయొచ్చు, సాఫ్ట్ కాపీ. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.